जय श्री राम। ओम श्री पतंजलि सद्गुरुवे नमः। योगेन चित्तस्य वदेव वाचम् अलम शरीरस्य च वैद्यकेनां योपाकरोत्तं प्रवरं मुनीनां प्राञ्जलिं प्राञ्जलिरानस्य सोस्तोष्यम् आबाहु पुरुषाकारं शङ्खचक्रं सिधारिणं सहस्रशीर्षं श्वेतं ప్రణమామి పతాంజలి. గురువు శిష్యులను చూసి సమాధి పాదములోని 11వ సూత్రమైనటువంటి స్మృతి అనేటువంటి చిత్తవృత్తిని గురించి చర్చించుకుంటూ ఉన్నాం కదా. స్మృతి అంటే జ్ఞాపకము అని చెప్పుకున్నాం. జ్ఞాపకము అంటే ఏమిటి? గడిచిపోయినటువంటి విషయాలను, భౌతిక విషయాలను, మన యొక్క అనుభవాలను, ఇతరులతో మనం యొక్క ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలను, వీటినన్నిటినీ సంబంధించినటువంటి విషయాలను గుర్తుకు తెచ్చుకోవడం. సంబంధ బాంధవ్యాలే ముఖ్యమైన అంశాలు మానవుని జీవితంలో ఏర్పడతాయి. కొన్ని భయాన సంఘటనలు, కొన్ని విజయ సంఘటనలు, కొన్ని అపజయ సంఘటనలు, జీవితంలో మునుపు జరిగిన లోటుపాట్లు, కష్టసుఖాలు, ఇవన్నీ కూడా అప్పుడప్పుడు మనకు స్మృతి రూపంలో బయటకు వస్తూ ఉంటాయి. ఈ స్మృతి అనేది ఎక్కడి నుంచి వస్తుంది చెప్పాం కదా. ఆలోచనల ప్రవాహం, గత జీవితం మనం చేసినటువంటి పనులు, అనుభవించినటువంటి కర్మలు, సుఖం కానీ దుఃఖం కానీ, పడిన సన్నివేశాలు, ఇవన్నీ కూడా ఆలోచనల రూపంలోకి రావడమే. అయితే ఇదివరకు మనం ఏం చెప్పుకున్నాం? గతమంతా కూడా బాధాకర సన్నివేశం. దానికి ఉపమానం కూడా చెప్పుకున్నాం. గతంలో సంతోషం బాగా అనుభవించి ఉంటే ఇప్పుడు ఆ సంతోషం లోపించి ఉందనుకోండి, వెంటనే ఆ సంతోషం అంతా ఎలా పోయిందో, ఆనాటి జీవితం ఎలా గడిచిందో, నేను రాజులాగా బతికాను, నేను మహా గొప్పగా బతికాను, ఇప్పుడు ఈ విధంగా అయిపోయాను, ఎంత నా కర్మ అని దుఃఖపడేవారు ఉంటారు. కొందరు అనేక బాధాకరమైన సంఘటనలు, అవమానాలు, బాధలు, అందరి చేత కూడా అనేక రకాలైనటువంటి విపత్కర పరిస్థితులు ఎదుర్కొని జీవన విధానంలో అనేక కష్ట నష్టాలను భరిస్తూ వచ్చిన వారు అప్పుడు అటువంటి కష్టపడినాము, ఇప్పుడు కూడా అలాంటిదే పడుతున్నాము, లేదా సుఖం అనేది కనబడలేదు నా జీవితంలో అని కూడా అనుకుంటుంటారు. ఇవన్నీ కూడా వ్యతిరేక ఆలోచనలు. ఈ వ్యతిరేక ఆలోచనలు మన మనసుని పీడించేటటువంటి, మనసుని బరువెక్కించేటటువంటి, ముఖ్యంగా కేంద్ర నాడీ వ్యవస్థ అయినటువంటి మెదడుని బలహీనపరిచేటటువంటి ఆలోచనలే. కనుక ఇటువంటి ఆలోచనలు స్మృతి రూపంలో వస్తూ ఉంటాయని పతంజలి మహర్షి తెలియజేశారు. ఈ స్మృతి అనేది కొంత సంతోషాన్ని ఇచ్చినా అధిక శాతం మాత్రం దుఃఖాన్ని ఇస్తుంది, బాధనే కలగజేస్తుంది. గతంలో మన జీవితంలో జరిగిన సన్నివేశాలన్నీ కూడా త్రిగుణాలను అనుసరించే ఉంటాయి. త్రిగుణాలు అనేటివి మనకు ఉన్నాయి కనుక ఈ త్రిగుణ స్వభావం వలన సాత్విక గుణ స్వభావాలు ఒక రకంగా, రజోగుణ స్వభావం కలిగిన వారు మరొక విధంగా, తమో గుణ స్వభావం కలిగిన వారు ఇంకొక రీతిగా వారు ప్రవర్తించినటువంటి తీరు అవి రాను రాను గతంలో ఉండేటివన్నీ కూడా ప్రస్తుతం అంటే వర్తమానంలోకి మనకు బాధలుగా గోచరిస్తూ ఉంటాయి. మానవులు ప్రతి ఒక్కరూ అందరూ కూడా పుట్టగానే తర్వాత పెరుగుతూ కూడా అన్ని మంచి పనులే చేయలేరు, అన్ని విధాల మంచి సుఖాలను కూడా అనుభవించలేరు. కష్ట నష్టాలు, సుఖ దుఃఖాలను సమాంతరంగానే ఉంటాయి. అయితే గతాన్ని విడిచిపెట్టమని మన పతంజలి మహర్షి గారు పదే పదే చెబుతున్నారు. చిత్తవృత్తుల నిరోధమే యోగము. ఈ చిత్తానికి ఉన్నటువంటి వ్యాపారాలు, గతించిన విషయాలు, ఇవన్నిటినీ నిరోధించి ప్రస్తుతము వర్తమానాన్ని ఆనందించు అని చెబుతున్నారు. ఒక గ్రామంలో సదానందుడు, నిత్యానందుడు అనే ఇరువురు స్నేహితులు ఉన్నారు. వారు చిన్నప్పటి నుంచి కూడా కలిసిమెలిసి తిరుగుతూ అనేక విధమైన పనులు చేసుకుంటూ జీవనాధారం గడిపేవారు. కొంచెం పెద్దవారు అయిన తర్వాత వయసు వచ్చేసరికి కుటుంబ పరిస్థితుల కోసం సదానందుడు అనేక విధాలుగా శ్రమించి కుటుంబాన్ని పోషించడానికి అనేక మార్గాలలో వెతుక్కుంటూ ధన సంపాదన మొదలుపెట్టాడు. సంపాదన అనేది ఒక దారిలో కాకుండా, ధర్మరీతిలో కూడా కాకుండా కొన్ని సమయాల్లో అధర్మాన్ని కూడా ఆచరించాల్సి వచ్చింది. అటువంటి మోసాలు కూడా కొన్ని చేసుకుంటూ ఇలా జీవితాన్ని కొనసాగిస్తూ వచ్చేసాడు. అధిక ధనం సంపాదించాలి, పిల్లలను భార్యను ఎంతో సంతోషపెట్టాలి అనేటువంటి ఆలోచనలు అతనిలో బలంగా నాటుకుపోయి అటువంటి భార్యాపిల్లలు కూడా ప్రోత్సాహం ఇస్తూ ఇది న్యాయము అన్యాయము ఆలోచించలేని పరిస్థితుల్లో డబ్బు సంపాదించాలి అనేటువంటి తపనతో అనేక కార్యక్రమాలు మొదలుపెట్టాడు. కొన్ని మంచి కార్యక్రమాలు, ఇంకొన్ని మోసపూరితమైన కార్యక్రమాలు. అయితే నిత్యానందుడు మాత్రం తనకు ఉన్న
పరిస్థితులను అనుసరించి స్థితిగతులను అనుసరించి శ్రమ కేవలం శ్రమను నమ్ముకొని ఆ శ్రమ వల్ల సంపాదించిన దాంతో పొదుపుగా కుటుంబ సభ్యులను కూడా వాళ్ళకి తెలియజేస్తూ అందరి సహాయ సహకారాలు చెప్తూ వాళ్ళకి నీతి సూత్రాలు న్యాయ సూత్రాల ప్రకారం పోవాలని తెలియజేస్తూ అదే విధంగా జీవించుతూ వచ్చాడు. ఉన్నదాంతో సంతృప్తి చెందుకుంటూ ఉన్నదాన్ని ఎటువంటి పరిస్థితుల్లో కూడా దానికి మించి స్థాయికి పోవాలని ఆలోచనలు అతనికి రాలేదు. వచ్చినా కూడా కొందరి ప్రభావం వలన వాటిని వద్దనుకుని ఆపేసుకున్నాడు. అంటే చిత్తవృత్తులను కొంతవరకు నిరోధించాడు. నిరోధించడం అంటే సంసారం గడపాలి కనుక న్యాయంగా సంపాదించాలి. అయితే వృత్తులనే పనిచేస్తూనే ఉంటాయి, అత్యాశ కలుగుతూనే ఉంటుంది. ఇలాంటి అత్యాశలన్నీ కూడా అతనిలోకి వచ్చిన వాటిని పక్కన పెట్టి ధర్మబద్ధమైనటువంటి సంబంధము, ధర్మబద్ధమైనటువంటి ఆనందము, ధర్మబద్ధమైనటువంటి ఆదాయము, ఇలాంటి ఆలోచనలతో జీవిస్తూ వచ్చాడు. అనుకోకుండా ఒకరోజు ఇద్దరు మిత్రులు ఒక చెట్టు కింద కలిశారు. అక్కడ కూర్చొని పిచ్చాపాటి మాట్లాడుకుంటూ తమ తమ జీవిత విశేషాలను, ఎందుకంటే బాల్యంలో మిత్రులు కదా కనుక ఆ జీవిత విశేషాలను చర్చించుకుంటూ వచ్చారు. ఈ సదానందుడు అనేవాడు అనేక విధాలుగా ప్రవర్తించాడు కనుక రజోతమో గుణాలను మనసులో ఎక్కువ ఉంచుకొని దాంతో లీనమైపోయి కూడిన పనులు చేశాడు. లోపల ఉన్న అంతరాత్మ అనేది పరిశుద్ధమైంది కదా, ఈ పవిత్రమైంది, నిశ్చలమైంది, నిర్మలమైంది అని మనకు తెలుసు. అంతరాత్మ మాత్రం కార్యాలు చేయవద్దని ప్రోత్సహిస్తూనే ఉంటుంది, హెచ్చరిస్తూనే ఉంటుంది, ఈ కార్యాలు చేయమని ప్రోత్సహిస్తూ ఉంటుంది. దాన్ని ఎవరు పట్టించుకోరు కూడా. వల్ల ఏం లాభం, మంచి చేయడం వల్ల నాకేం లాభం, నాకేం లాభం, నాకేమిటి అని అధిక శాతం ఆలోచిస్తూనే ఉంటారు తప్పితే నాకెందుకు, నాకు చాలు ఇది అని తృప్తి పడేవారు తక్కువ మంది ఉంటారు. అందువలన అతని మనసు వికలమైపోయింది, అంత కోల్పోయాడు. కుటుంబ సభ్యులు కూడా ఇతని బాధ పంచుకునే స్థితిలో లేరు. మానసిక పరిస్థితి బాగోలేకుండా శాంతితో ఆవేదనతో నిండిపోయి ఆలోచనలు ఎక్కువగా రావడం, అతన్ని బాధించడం జరుగుతూ ఉండేది. ఇవన్నీ చెప్పుకున్నాడు. నిత్యానందుడు అన్ని విని కూడా, నిత్యానందుడు కొంచెం దైవభక్తి పరాయణుడు కనుక ఆయన ఎప్పుడు కూడా ఎక్కడైనా పుణ్య కార్యక్రమాలలో పాల్గొంటూ ఉంటాడు. కార్యక్రమాలలో తాను కూడా శ్రమను చేసి అక్కడ ఉచిత శ్రమదానం కూడా చేస్తాడు. ఎవరైనా దైవాంశ సంభూతులు బోధనలు చేస్తుంటే ఆ బోధనలు వింటూ కూడా ఉంటాడు. అక్కడ దైవాంశ సంభూతులు బోధించే బోధనలన్నీ కూడా మనసుని, అంటే చిత్తాన్ని, అంటే ఇంద్రియాలను నిగ్రహించి తర్వాత అహంకారాన్ని పక్కన పెట్టి మనసు బుద్ధిని రెండు కలిపి ఇటు ఉంటే జ్ఞానం అనేది ప్రవేశిస్తుంది. అప్పుడు అనుకూల ఆలోచనలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. విచక్షణ జ్ఞానం పెరిగి ఏది చేయాలో అది కూడా అర్థమవుతూ ఉంటుంది. ఇక అర్థమైంది, తన స్నేహితుడిని అట్లాంటి ఉపన్యాసం తీసుకెళ్లాలని ఒకరోజు తీసుకువెళ్ళి ఒక భగవద్గీత ఉపన్యాస కార్యక్రమం దగ్గరికి తీసుకెళ్ళాడు. ఆ కార్యక్రమం బోధిస్తున్నటువంటి గీతా జ్ఞానం బోధిస్తున్నటువంటి ఒక సద్గురువు మొదటి అధ్యాయం అర్జున విషాద యోగం. ఓ అర్జునుడు దుఃఖితుడై నకాంక్షే విజయం కృష్ణ నచరాజ్యం సుఖానిచ కిం నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితేనవ అటువంటి శ్లోకం చెప్పి భావాన్ని వివరిస్తూ ఉన్నాడు. కల విద్యా పారంగతుడు, సర్వ అస్త్రాల మహిమాన్వితమైనటువంటి వాటిని సంపాదించినటువంటి గొప్ప శక్తిమంతుడు, పాండవ మధ్యముడు అయిన అర్జునుడు దుఃఖితుడై కృష్ణుడికి తెలియజేస్తూ ఉంటే ఉన్న ఈ ఇద్దరు మిత్రులలో ఆనందుడు ఇలా అనుకున్నాడు. నిత్యానందుడితో, మిత్రమా, అర్జునుడు లాంటి వాడు దుఃఖానికి కృంగిపోయి మనస్సు శాంతి పోగొట్టుకుని భ్రాంతిలో పడిపోయి ఎంత బాధపడుతున్నాడు. అటువంటి వాడికే సంభవించినటువంటి బాధ నాలాంటి వాళ్ళకి ఎంత ఉంటుంది. నేను అర్జునుడు లాంటి వాడిని కాదు, నాకేమీ తెలియదు, ఏదో కొద్దిగా సంపాదించుకు ఇలా చేసుకున్నాను అని ఆ బాధను తన బాధగా గ్రహించి వెంటనే వ్యతిరేక ఆలోచన ఆయన యొక్క మనసులోకి రావడంతో ఆ దుఃఖితుడైపోయి కనుల వెంట నీరు కార్చుకుంటూ ఆనందుడితో ఇలా అంటున్నాడు. అర్జునుడు కూడా తాను తప్పు చేశాను, బంధువులను చంపడము, బంధువులను నాశనం చేయడం వల్ల ఈ దుఃఖం పాపం అంటుకుంటుందని బాధపడుతున్నాడు. నేను కూడా గతంలో అక్కడ పనులు చేశాను కాబట్టి నాకు పాపకర్మలు అంటుకుంటాయి, తప్పదు అని ఏడ్చుకుంటూ అక్కడి నుంచి లేచి బయలుదేరేశాడు. అయితే నిత్యానందుడు ఎంత చెప్పినా కూడా వినలేదు. ఇది జ్ఞానము, మరణ భగవంతుడు ఏం చెప్తాడు వినురా అని అన్నా కూడా ఆ వ్యక్తి వినకుండా భగవంతుడు ఏం చెప్పినా అర్జునుడే దుఃఖిస్తున్నాడు కదా, పాపకర్మ అంటున్నాడు కదా.
రాజ్యం వద్దు, రాజ్య సుఖాలు వద్దు అంటున్నాడు కదా. ఎంత పాపం చేశాడో గతంలో ఆయనకు అర్థమైపోయింది అనేటువంటి విషయాన్ని మనసులో గట్టిగా నాటించుకున్నాడు సదానందుడు. నిత్యానందుడు ఎంత మంచి చెప్పి అతన్ని అనుకూల వాతావరణం తీసుకెళ్లాలని ఉపన్యాసం దగ్గర తీసుకెళ్తే ఆ అనుకూలమైన ఆలోచనలు, దైవికమైనటువంటి భావాలు, దైవికమైనటువంటి గుణం తెప్పించుకుంటాడు అనే పాపం ఏదో మిత్రుడిని అక్కడికి తీసుకెళ్తే ఆ మిత్రుడు ఏమైపోయాడు, ఇప్పుడు మరలా దుఃఖసాగరంలో మునిగిపోయాడు. అంటే అక్కడ వస్తున్నటువంటి అనుకూల విషయాలని కూడా వ్యతిరేక విషయాలుగా అనుకొని బాధపడుతూ ఉన్నాడు అని గురువు ఆ కథను శిష్యులకు చెప్పి, ఇలాంటి వారు జ్ఞానం వైపు అసలు అడుగు పెట్టరు. అడుగు పెట్టినా కూడా మనలో ఉండేటువంటి వ్యతిరేక గుణాలు, బాధ, భయం, ఆందోళన వీటన్నిటి మనసులో ఉంచుకొని చలించిపోతూ చిగురుటాకులా గడగడగడ ఊగిపోతూ భయపడుతూనే ఉంటారు. ఇటువంటి వారిని మార్చేది చాలా కష్టము. కనుక మనం సమాజంలో మూర్ఖులను మార్చాలని మాత్రం ప్రయత్నించకూడదు శిష్యులకు చెప్పి, ఈ స్మృతి అనేది ఒక చిత్రమైనటువంటి చిత్తవృత్తి. మనం వద్దనుకున్న ఆలోచనల ప్రవాహం వస్తూనే ఉంటుంది. అధిక శాతం కూడా భౌతిక మాయ, ప్రకృతి మాయ, ప్రపంచ మాయ, బాంధవ్యాల మాయ అంటే భ్రాంతులన్నీ కలిసి మనకు మనోవికారాన్ని కలగజేసి మానసికమైన సమస్యలు కొని తెచ్చుకునేలాగా చేస్తాయి. కానీ పతంజలి మహర్షి గారు ఇట్లాంటి వ్యవస్థ ఉంది, జాగ్రత్తగా ఉండండి అని తెలియజేయడమే ఈ యొక్క సూత్రంలోని భావం. ఓం సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఏతత్ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం తత్సత్.